ఆర్య బాబు ఒక భారతీయ నటి, హాస్యనటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత. ఆమె మలయాళ చలనచిత్రాలు, టెలివిజన్ రంగంలో పనిచేస్తుంది. ఆమె టెలివిజన్, మోడలింగ్ పరిశ్రమలో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె ఆసియానెట్లోని టెలివిజన్ కామెడీ బడాయి బంగ్లాలో సాధారణ హాస్యనటిగా ప్రసిద్ధి చెందింది. ఆమె అనేక టెలివిజన్ ధారావాహికలలో నటించింది. ఆ తరువాత ఆమె టెలివిజన్ హోస్ట్గా మారింది. అలా సినిమాల్లోకి కూడా ప్రవేశించింది. ఆమె మలయాళ రియాలిటీ టీవీ సిరీస్ బిగ్ బాస్ 2వ సీజన్లో పాల్గొంది. ఆమెను ఆర్య బదాయి అని కూడా పిలుస్తారు. ప్రారంభ జీవితం. ఆర్య కేరళలోని త్రివేండ్రంకు చెందినది. ఆమె త్రివేండ్రంలోని హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె పాశ్చాత్య, సినిమాటిక్ అండ్ సెమీ క్లాసికల్ స్టైళ్లలో శిక్షణ పొందిన నర్తకి. కెరీర్. ఆర్య +2 హయ్యర్ సెకండరీ చదువుతున్నప్పుడు అమృత టీవీలో ఆఫీసర్ అనే టెలివిజన్ సిరీస్లో తొలిసారిగా నటించింది. 2 కథల్లో కనిపించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఆమె కోడలు కల్పనా సుశీలన్ మోడలింగ్లో కెరీర్ కోసం వెతకడానికి ఆమెను ఒప్పించింది. చెన్నై సిల్క్స్, చెమ్మనూర్ జ్యువెలర్స్లతో సహా పరిశ్రమలోని ప్రముఖ క్లయింట్ల కోసం వాణిజ్య ప్రకటనలలో పనిచేయడం ప్రారంభించింది. దాని తర్వాత టెలివిజన్లో ఆమె మొదటి ప్రధాన పాత్ర తమిళ సోప్ ఓపెరా మహారాణి 2009 నుండి 2011. ఆమె కోడలు అర్చన సుశీలన్ నటించిన మలయాళం సీరియల్ ఎంటే మానసపుత్రికి రీమేక్. ఆ తర్వాత ఆమె 2 సంవత్సరాల పాటు ప్రసూతి సెలవు తీసుకుంది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె మోహక్కడల్, ఆచంటే మక్కల్, ఆర్ద్రం వంటి సీరియల్స్లో నటించింది. సీరియల్ ఆర్టిస్టుల కోసం ఆసియానెట్లోని స్టార్స్ అనే రియాలిటీ టెలివిజన్ సిరీస్లో పోటీ చేసిన తర్వాత ఆమె కెరీర్లో మలుపు తిరిగింది. ఒక ఎపిసోడ్లో ఆమె నజన్ గంధర్వన్ సినిమా స్పూఫ్లో నటించింది. ఆమె నటనను ఛానెల్ మెచ్చుకుంది. కామెడీ షో బడాయి బంగ్లా 2013 నుండి 2018లో ఆమె కమెడియన్గా ప్రస్థానం మొదలుపెట్టింది. ఇది ఆమె కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బడాయి బంగ్లా చేస్తున్నప్పుడు ఆమె స్టేజ్ షో కూడా చేసింది. ముఖ్యంగా ఆసియానెట్లో స్త్రీధనం అనే సీరియల్లో చేసింది. ఇందులో ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్తో బోల్డ్, బాహాటంగా మాట్లాడే కోడలు అయిన పూజ పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకు ప్రశంసలను అందించింది. తరువాత ఆమె టెలివిజన్లో కుకరీ షోను హోస్ట్ చేయడం ప్రారంభించింది. అనేక మలయాళ చిత్రాలలో కూడా ఆమె నటించింది. 2020లో ఆమె ఆసియానెట్లో నటుడు మోహన్ లాల్ హోస్ట్ చేసిన మలయాళ రియాలిటీ టీవీ సిరీస్ బిగ్ బాస్ మలయాళం సీజన్ 2లో పోటీ చేసింది. 2019 నుండి 2022 వరకు ఆమె ఆసియానెట్లో ప్రసిద్ధ సంగీత గేమ్ షో స్టార్ట్ మ్యూజిక్ ఆరాధ్యం పాదుం షోలో మొదటి, 2వ, 4వ, 5వ సీజన్లను హోస్ట్ చేసింది. వ్యక్తిగత జీవితం. ఆమె ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ను వివాహం చేసుకుంది. వారికి రోయా అనే కుమార్తె ఉంది. రోహిత్ బుల్లితెర నటి అర్చన సుశీలన్ సోదరుడు. 2018లో ఆమె వజుత చౌడ్లో అరోయా అనే బొటిక్ను ప్రారంభించింది. జనవరి 2019లో ఆర్య తన భర్త నుండి విడిగా తన కుమార్తెతో నివసిస్తున్నట్లు వెల్లడించింది. ఫిల్మోగ్రఫీ. సినిమాలు. 2010 ఫిడేలు ఆల్బమ్ నటి ప్రత్యేక ప్రదర్శన. 2015 లైలా ఓ లైలా దక్కన్ ఎక్స్పోర్ట్స్ రిసెప్షనిస్ట్. ఓరు సెకండ్ క్లాస్ యాత్ర రైలులో యువతి. కుంజీరామాయణం మల్లిక. 2016 పవ సోదరి ఎమిలీ. ప్రేతం శాలిని అతిథి పాత్ర. తోప్పిల్ జోప్పన్ కాబోయే భార్య. నర్సు అతిథి పాత్ర. 2017 అలమర సువిన్ ప్రతిపాదిత మహిళ అతిథి పాత్ర. హనీ బీ 2 వేడుకలు సారా పెరీరా. ఓమనకుట్టన్ సాహసాలు సుమతి అతిథి పాత్ర. హానీబీ 2.5 సారా పెరీరా ఆమె అతిథి పాత్ర. పుణ్యాలన్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డా. 2018 సుఖమానో దవీదే డోనా. 2019 గానగంధర్వుడు సనిత. ఉల్టా. 2020 ఉరియది షైనీ మాథ్యూ. 2022 మెప్పడియన్ అన్ని. ఇన్ శ్రీబా. 2 మెన్ జసీనా. 2023 90:00 మినిట్స్ ఆన్సి. ఎంతాడ సాజిమిని. క్వీన్ ఎలిజబెత్ సంగీత.